ఓకే, సో ఇప్పుడు భద్రాచలం నుంచి వచ్చి మిమ్మల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు మా చాణక్య. గేట్ దగ్గర ఉంటాడు వాచ్మ్యాన్, ఉత్తరాలు వేస్తాడు పోస్ట్ మ్యాన్. ఈ రోజు నాకన్నా కెమెరామ్యాన్. కొంతమంది వస్తారంటారన్నా మన స్టూడియోస్ కి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో చూద్దాం. ఏమయ్యా ఇదే నా ఫోటో స్టూడియో? లేదురా, రామనాయుడు స్టూడియో. పక్కన పోవే పోరా, ఇక్కడ పటాసు జరుగుతుంది, మధ్యలో ఏమైనా చేస్తావా? అది కాదయ్యా, నేను ఏదో మామూలుగా అడిగా. అవునా, ఏం కావాలి చెప్పు నీకు? ఇగో మా పిల్లగాడు ఉన్నాడు, వాడికి ఫోటోలు తీసి పెడతావా? తీసి పెడతా. పాస్ ఫోటోలు తీయమంటావా? ఏం మాట్లాడుతున్నావా? మావాడు పాస్ పోతే ఫోటోలు ఎత్తావా? మావాడు పాస్ పోతే ఫోటోలు ఎత్తావా? ఓరు నీ అబ్బా కడుపు కాల. పాస్ ఫోటోలు అంటే పాస్పోర్ట్ సైజ్. ఏ సైజ్ అని మావాడిని తీయను. అమ్మా నువ్వు మామూలు కాదు. ఓరు నీ అబ్బా పాస్పోర్ట్ సైజ్ అంటే అయ్యో అప్లికేషన్ లో పెట్టుకోవడానికి ఉండే సైజ్ ఫోటోలు రా. ఇక నీలాంటి పిల్లని పురుటి నొప్పులు వస్తున్నాయి, డాక్టర్ ఫోన్ చేయరా అంటే అవసరంలో కడుపు నొప్పి టాబ్లెట్లు ఇంటనే ఉన్నాయి అన్నాడంట. సో ఇంకొంతమంది వస్తారు లేడీస్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వస్తారు, ఫోటోలు తీ బాబు అంటే ఇట్లా పెడతారు. తీసిన తర్వాత డబ్బులు ఇచ్చారట. అదేంటమ్మా 500 బిల్లు అయింది 250 ఇచ్చావంటే, నువ్వు మాకు తెలిసినోడే కదయా, సగం డబ్బులు తీసుకో. నీ అమ్మ సగం డబ్బులు తీసుకోవాలా? నాకు ముఖేష్ అంబానీ తెలుసు, అట్టని చెప్పి ఫోన్ రీఛార్జ్ చేయకుండా ఉంటానా? ఫోటోలు తీసుకో. ఇదేంటయ్యా సగం ఫోటోలు ఇచ్చినావు? నువ్వు నాకు తెలుసుగా, అందుకే సగం ఫోటోలు ఇచ్చిన. సో కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా పెళ్ళిళ్ళకి చేస్తూ ఉంటాం, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఫోన్ చేస్తారు. సో చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఒకసారి డానియల్ గారు. కొంతమంది పెద్దలు చనిపోతే అక్కడ ఫోటోలు తీయడానికి పిలిపిస్తారు. సో అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చూద్దాం. ఇతను శవం అన్న, శవం కడ ఏడ్చేటాయనండి. బొందరా పోతావా? అమ్మా ఇదేనా శవం? కాదు ఇది కాదు. తానం చేస్తానికి పోయింది అది. అదే శవానికి ఫోటోలు తీయమన్నారు, కొంచెం వీడియో తీయమన్నారు. ఈడ బన్నోని శవం కాకపోతే ఎట్టున్నాడు వీడు? కాలిపోయాడు గ్యాస్ నూనె మీద పోసుకొని. నేను ఒక మాట అంటే సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అడిగి. ఏం లేదు, కెమెరా నాకు క్లోజ్ పెట్టి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి. ఇగో ఎట్లా తీయాలి ఎరికైనా? ప్రింట్అవుట్ మంచిగా రావాలి, వాళ్ళన్న చూస్తే దడుచుకోవాలి. రోడ్డు మీద అతికిస్తామా ఆయన ఫోటోలు? ఎట్నుంచి తీస్తాను? నన్నుగా తీయనది ఈయనని. నేను ఒక్క మాట అంటే నువ్వు కాలిపోతావా నాయన? నేను మామూలు కాలుతాడు అనుకున్నాను, ఇంత కాలుతాడు అనుకోలేదు బాబు. నా బిడ్డ ఈ ముఖమే కాలిందో ఇంకేడ కాలిందో. ఓ పిల్లగా మంచిగా పెట్టుకోకి పెదాలు ఆరకపోయిన కాదా లిప్స్టిక్ చేయవా? పెట్టు. ఓ బిడ్డు నా తడి గుడ్డ. అందరిని హాస్టల్ వేసి వీడు ఒక్కడే పైకి పోయిండే బిడ్డ. ఇక నేను ఒక్కదాన్ని ఎట్లుండరా నాయన? నువ్వు కెమెరా క్లోజ్ పెట్టు. నాకు వీడిని కాసేపు అయితే తీసుకుపోయి బొందల మండ పెడతాం. కాదమ్మా, నలుగురు తెలియాలంటే శవాన్ని పెట్టాలి. వీడు కాసేపు అయితే కాట్లో పోయి కాలిపోతాడు. వీడు ఉంటాడు, వీడు బూడిద అవుతాడు. బూడిద నేను బొట్టు పెట్టుకొని కూర్చుంటా. అది క్లైమాక్స్ కావాలి అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిం తీయమంటావు నీ మొగుడితోటి. ఓవర్ యాక్షన్ చేయకురా. సినిమా పేరు ఏం పెడతాం చెప్పు? సినిమా పేరా? ఎత్తుకొని పోవుడు దించుకొని పెట్టుడు. అంటే ఎత్తుకొని పోవుడు అంటే నేను ఎత్తుకపోతాం, తర్వాత దాన్ని బొందల బండ పెడతాం. మేడం ఇన్ని రోజులు ఎంత కాపురం చేశారు కదా, చివరిసారి చేయలేదు నీకేం తెలుసు పిల్లగా. చివరిసారి ఒక ముద్దు పెట్టారనుకోండి, సినిమా క్లైమాక్స్ అది. ఇక ఓకే, ఇక దీన్ని ఎత్తుకపోతాను. ఇక నువ్వు వద్దులే. ఇక నీకెంతైనా డబ్బులు 6,000. ఎంత కావాలి? 6,000. 6,000 అగ్గినెత్తుకొని పో. 6,000 అగ్గినెత్తుకొని పో. గిట్టు ఉంటదన్న. సో ఇలా ఉంటదన్న.